నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి, సాక్షికి స్వాగతం. ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిని తొలుస్తోన్న ప్రశ్న ఏంటంటే, హెచ్-1బి వీసాదారుల పరిస్థితి ఏంటని. ప్రస్తుతం 2 లక్షల మంది అమెరికాలో అగమ్య గోచర స్థితిలో ఉన్నారు. లాక్‌డౌన్, మరోపక్క 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే అమెరికాను వదిలి వెళ్ళిపోవాలి. ఈ నేపథ్యంలో అసలు శాశ్వత నివాసం ఉండే వారికి కొంతవరకు ఉపశమనం కలిగినా కూడా, అసలు వీసాలపై ఆధారపడి పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపై ఇవాళ చర్చని చేపట్టాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జాయిన్ అయ్యారు వెంకట్ ఇక్కుర్తి, ప్రొఫెసర్, ఎడ్యుకేషనిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెంకట్ గారు. నమస్కారం అండి. వెంకట్ గారు ఎలా ఉన్నారు? యాజ్ ఆఫ్ నౌ బానే ఉన్నాం. ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఒకరికొకరం అడగాలేమోనండి, ఎలా ఉన్నారు అనే ప్రశ్న. కరెక్ట్. ఏంటండి యుఎస్ లో ఎలా ఉంది సిచ్యువేషన్? మీరు ఎక్కడ ఉంటారు అసలు? నేను యుఎస్ లో న్యూజెర్సీలో ఉంటాను. న్యూజెర్సీలో కొంచెం కేసులు ఎక్కువగానే ఉన్నాయి. పర్వాలేదు, అనుకున్నంత ఘోరంగా ఏమి లేదు, కొంచెం తగ్గుతూ ఉన్నాయి. ప్రాబబ్లీ ఇంకొక 2-3 వీక్స్ లో మొత్తం కవర్ అవ్వచ్చు, క్లియర్ అవ్వచ్చు అనుకుంటున్నాం అనమాట. సో అది ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్ లో వెళ్తున్నారు అనమాట ముందుకే. సో అయితే మాకైతే అంటే చూసే వాళ్ళకి మాత్రం చాలా ప్రమాద గంటికలు మోగిస్తోంది అమెరికాలో అని అనిపిస్తోంది. సో ఫైనాన్షియల్లీ చూసినా చాలా బ్యాక్ అయిపోతూ ఉంది. 10 lakhs పాజిటివ్ కేసెస్, 60,000 కి పైగా చనిపోయారు. సో నిజంగా చాలా బాధాకరం అమెరికాలో సిచ్యువేషన్. ఒకప్పుడు అమెరికా అనంగానే చాలా మందికి ఏదో సాధించాలి అనుకునే వాళ్ళంతా అమెరికా వెళ్ళాలి అని అనుకునేవారు. బట్ అమెరికాలో ప్రస్తుతం ఇలా జరుగుతోంది అనగానే బాధతో అందరి హృదయం కూడా నిండిపోతూ ఉంది. సో ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? మీరు ఫీల్ అవుతున్న ఏంటి? ప్రపంచంలో ఏ దేశంలో కన్నా కూడా మనిషి ప్రాణానికి అత్యంత విలువిచ్చేటువంటి దేశం అమెరికా. అలాంటి దేశంలో 10 years బ్యాక్ కల్పనా చావ్లా ఈ స్పేస్ షటిల్ క్రాష్ అయిపోయినప్పుడు లిటరలీ కళ్ళము నీళ్ళు వచ్చేసాయి అమెరికన్స్ పరిస్థితి. కానీ ఇవాళ 62,000 మంది, 62,535 మంది చనిపోతే అంతా మౌనంగా బాధపడుతున్నారు, కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. దట్స్ ద సిచ్యువేషన్. ఇక మీరు అన్నారు కదా 10 లక్షల కేసులు వచ్చాయి అంటే, 10 లక్షల కేసులు రావడానికి కారణం ఏంటంటే 62 లక్షల మందికి టెస్ట్ చేశారు. 62 లక్షల మందికి టెస్ట్ చేసినప్పుడు, అంటే అమెరికా మొత్తం మీద 62 లక్షల మందికి 1 మిలియన్‌కి 18,773 టెస్ట్ చేశారు. అదే మీరు ఇండియా చూసినట్లయితే యూ వోంట్ బిలీవ్ దట్ 303 టెస్ట్ మన పర్ మిలియన్ కి, అంటే 10 lakhs చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ 1771 ఆంధ్రప్రదేశ్ లో పర్ మిలియన్ కి 1771, తమిళనాడులోనేమో 1400, రాజస్థాన్ లో 1200. ఫస్ట్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మందికి టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయి. అది ఖచ్చితంగా దట్స్ ఏ రైట్ అప్రోచ్ టు కంట్రోల్ ద కరోనా ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ప్రస్తుతం నడుస్తున్న విషయం తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్న విషయం కూడా హెచ్-1బి వీసాల గురించి. సో ఆల్మోస్ట్ 2 lakhs పీపుల్ లైఫ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద డైలమాలో ఉంది అనేది అందరికీ వినిపిస్తున్నమాట. అసలు వాస్తవం ఏంటి? ఏం జరుగుతోంది? నిజంగానే అందరి పరిస్థితి గందరగోళంగా ఉందా? మీకు కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి వెంకట్ గారు? హెచ్-1బి అనేటువంటిది ఎప్పుడైనా సరే ఏంటంటే దట్ ఈస్ ఎ నాన్ ఇమిగ్రెంట్ వీసా. నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటే టెంపరరీగా నాన్ ఇమిగ్రెంట్స్ అనే పరిస్థితి. మీరు చెప్పే ఈ 200,000 హెచ్-1బి వీసా పరిస్థితి ఏమిటి అనడానికి ఒక ఫ్యూ డేస్ బ్యాక్ బ్లూంబర్గ్ వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో అదే ఆర్టికల్ ని పేర్లు మార్చి అన్ని పేపర్స్ అన్ని కూడా మొత్తం చేసేసాయి. సో జనరల్ గా ఏంటంటే ఇట్ మే బి కరెక్ట్. బ్లూంబర్గ్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. దే ఆర్ ప్రొవైడింగ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. We need to trust their numbers for sure. Probably ఒక కొంచెం డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ నెంబర్స్ కరెక్ట్ గానే ఉంటాయి షూర్ గా. ఏం జరుగుతుందంటే H1 ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి అంటే జనరల్ గా మేము, అంటే నేను H1 మీద ఉన్నప్పుడు 6 months కు ముందు ఫైల్ చేసేవాళ్ళం. ఓ 2-3 నెలల్లో వచ్చేది. ఇంకా టైం ఉంటుంది కాబట్టి అలా ఉన్నది.
కానీ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేద్దాంలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ చూసి ఉండొచ్చు. ఇప్పుడు 2 నెలల బట్టి కాన్సులేట్లు అన్ని క్లోజ్ అయిపోయినాయి. యుఎస్సిఎస్ క్లోజ్ అయిపోయింది. ఇంకో 2 నెలల దాకా తీసే పరిస్థితి లేనప్పుడు వీళ్ళు అసలు అప్లైయే చేయలేదు. అప్లై చేయకపోతే స్టేటస్ ప్రాబ్లం రావచ్చు. ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ వెరీ హై. ఆ సిచ్యువేషన్ కనపడుతూనే ఉంది ఖచ్చితంగా. మీరు కూడా ఇప్పుడు అన్నారు స్టేటస్ ప్రాబ్లం అని. ఏంటి సార్ అసలు ఏంటి స్టేటస్ అంటే? వీసా రాకపోతే ఒక రకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడము, లేదంటే ఒక రకమైన మెంటల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడం, స్టేటస్ అని కూడా అంటూ ఉంటారు. ఒకసారి ఆ స్టేటస్ కి మీనింగ్ చెప్పండి సార్ మాకు. ఎప్పటి నుంచో తెలుసుకోవాలంటే. స్టేటస్ అంటే వెరీ సింపుల్ అండి. మనం ఇండియా నుంచి అమెరికా వచ్చాం. ఎలా వచ్చాము? వీసా మీద వచ్చాం. ఆ వీసా అనేటువంటిది మనకి ఉండాలి. అంటే మన స్టాంపింగ్ అనేది ఈ రోజు వరకు అమెరికాలో మీరు ఉండొచ్చు అనేటువంటి ఒక స్టాంపింగ్ అనేటువంటి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవడం అట్లాంటిది ఉండాలి. అది స్టేటస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒక్కరోజు స్టేటస్ లేదనుకోండి, ఒక్కరోజు స్టేటస్ పోయింది అనుకోండి, పోతే మళ్ళా జీవితంలో మనం అమెరికాలోకి అడుగు పెట్టలేము. అది ఫస్ట్ థింగ్. రెండవది గ్రీన్ కార్డ్ అనేది ఖచ్చితంగా రాదు, చాలా కష్టం, ఆల్మోస్ట్ రాదు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక $10,000 పోయినా బాధపడరు, కానీ స్టేటస్ దగ్గర మాత్రం చాలా బాధపడతారు. ఎందుకంటే ఒక్కరోజు కూడా, ఇప్పుడు నేను 99లో ఎప్పుడో వచ్చాను, వచ్చినప్పటి నుంచి నేను H1 మీద ఉన్నాను. H1 నుంచి గ్రీన్ కార్డు నుంచి సిటిజన్షిప్ ఇది తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే డే 1 నుంచి అప్పటి రోజు వరకు స్టేటస్ లో ఉన్నాడా లేదా, లేకపోతే ఇల్లీగల్ గా ఏమన్నా ఒక్కరోజున్నా స్టేటస్ పోయిందా అనేది చెక్ చేస్తారు. మనకి స్టేటస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఉన్నప్పుడు స్టూడెంట్ వీసా అయిపోగానే వెంటనే H1 వస్తుంది. H1 అయిపోగానే ఇంకో గ్రీన్ కార్డు, సంథింగ్ ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. ప్రాసెస్ లో ఎక్కడ కూడా గ్యాప్లు ఉండకూడదు, ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అదే స్టేటస్ అంటే. ఓకే. మరి ఇప్పుడు H1B వీసా విషయంలో చాలా వరకు డైలమా ఉంది కదా. చాలా మంది కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పుడు. సో మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి సార్? ఎలా ముందుకు వెళ్ళబోతోంది ప్రాసెస్ అనేది? వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఈ ప్రాబ్లం తీరాలి అంటే ఏంటి సొల్యూషన్? ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటేనండి, లాస్ట్ 6 వీక్స్ నుంచి అమెరికాలో 30 లక్షల ఆల్మోస్ట్ 30.3 మిలియన్స్ అంటే 30,30,000 పీపుల్ కి జాబ్స్ పోయాయి. ఈ రోజు కూడా 3.839 మిలియన్స్ కి జాబ్స్ పోయాయి. అంటే లాస్ట్ ఫ్రైడే అప్లై చేశారు వాళ్ళు. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ DOL వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ నెంబర్ ని. అంటే 30 లక్షల మంది టోటల్ అమెరికాలో ఉన్న వర్క్ ఫోర్స్ ఎంత? 160 మిలియన్స్. 160 మిలియన్స్ లో ఆల్మోస్ట్ 30 మిలియన్స్ వాళ్ళ పేచెక్ రావట్లేదు, అవుట్ ఆఫ్ దేర్ వర్క్. అంటే వాళ్ళలో ఏమిటంటే అనుకుంటావో 30 కోట్ల మంది 3 కోట్ల మంది అనుకుంటారు. అలా కాదు. అందుట్లో ఏంటంటే 90%, నాట్ ఈవెన్ 85% ఎవరంటే హోటల్ ఎంప్లాయీస్, హోటల్లో పనిచేసేవాళ్ళు, చిన్న స్ట్రిప్ మాల్స్ లో చిన్న షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు పోయాయి. కానీ ఐటీ వచ్చేసరికి ఏంటంటే ఇవాళ మేమంతా కూడా ఇంట్లో నుంచి పనిచేయటం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటము ఇలా జరిగిపోయింది. కాబట్టి మేజర్ గా ఐటీ ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ ఏమీ లేదు, మేజర్ గా లేదు. ఏదో కొంచెం ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, మేజర్ గా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కనుక పొరపాటున ఎఫెక్ట్ అయితే, పొరపాటున ఎవరికన్నా ఉద్యోగం పోయింది అనుకోండి, అప్పుడు టఫ్ పార్ట్ అవుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఇంకో 2-3 నెలల పాటు హైరింగ్ ప్రాసెస్ ఉండకపోవచ్చు, చాలా సమస్యలన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేసుకోవడం అవి మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి. ప్లస్ ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కానీ అమెరికా కూడా ఏముంటుంది, ఉన్నటువంటి అమెరికన్స్ లేదా బెనిఫిట్స్ అంటే కానీ గ్రీన్ కార్డు హోల్డర్స్ కే ఉన్నప్పుడు వాళ్ళకే ఉద్యోగాలు లేనప్పుడు ఇమిగ్రెంట్స్ కి, నాన్ ఇమిగ్రెంట్స్ కి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అందుకనే కదా మన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసి బయట నుంచి రాకుండా ఆపేసిన కారణము అది కూడా ఒక రీజన్. సో H1 అనేటువంటిది ఎప్పుడు కూడా ఏంటంటే గ్రీన్ కార్డు వచ్చేంత వరకు అది రిస్కీ ప్రాసెస్ అంటే టెంపరీ. ఏదో వాళ్ళ H1 అయిపోయి ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోతే ఏంటి 60 days లో మనం బయటికి వెళ్ళాలి, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే కొత్త ఎంప్లాయర్ని చూసుకోవాలి, లేకపోతే స్టేటస్ మారాలి. స్టేటస్ మారటం అంటే H1 నుంచి స్టూడెంట్ గానో లేకపోతే H1 నుంచి విజిటింగ్ వీసాకో ఏదో ఒకటి మారాలి. బట్ స్టేటస్ మాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. మామూలుగానే అక్కడ అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఒకసారి వివాదాస్పదం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అమెరికన్స్ వరకు అయితే ప్రశంసలు పొందుతూ ఉంటారు. రకరకాలుగా ఆయన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి, రకరకాలుగా మారుస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎలాంటి నిబంధనలు ఈ వీసాకు సంబంధించి అమలవుతున్నాయి సార్ అక్కడ? ఇప్పుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ట్రంప్ ఈజ్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్.
అతను ఇండియా ప్రెసిడెంట్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది పాకిస్తాన్కి బెనిఫిట్ చేయదండి, ఖచ్చితంగా ఇండియాకే బెనిఫిట్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే. ట్రంప్ చేసే నిర్ణయాలు ఇండియన్స్ కి నచ్చకపోవచ్చు, కానీ అమెరికన్స్ కి నచ్చుతున్నాయి. ఎందుకు? ఆ ట్రంప్ వచ్చినప్పటి నుంచి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోయింది. అంటే ఈ సిచ్యువేషన్ పక్కన పెట్టండి, లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, కొన్ని బాగానే ఉన్నాయి. ఐ మీన్ అమెరికన్స్ వరకు ఎవరైతే మాట్లాడతారంటే ఎవరైతే ఓటు హక్కు లేదో వాళ్ళు మాట్లాడతారు. ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, అమెరికన్ పాస్పోర్ట్ ఉంది నాకు, సో నాకు అమెరికన్ ఓటు హక్కు ఉంది. నాకు హక్కు ఉన్నప్పుడు నేనేమి ఎగనెస్ట్ గా మాట్లాడను. ఎవరు మాట్లాడతారంటే ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కాదు. ఫైనల్ గా ఒకటేనండి, ట్రంప్ ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్. సో కాబట్టి అమెరికాకి ఏది మంచి జరుగుతుంది అనుకుంటే అదే ఖచ్చితంగా చేస్తాడు. అది ఖచ్చితంగా ఒకళ్ళకి మంచి జరుగుతుందంటే అర్థం ఏంటి? ఇంకొకరికి మంచి జరగకపోవచ్చు. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. అది అందుకని అది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ఏది చెడ్డ నిర్ణయం అనేది ఏమీ లేదు. అమెరికన్స్ కంతా పర్వాలేదు, బానే ఉంది. ఒకప్పుడు సంగతి పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదువుతున్నారు అంటే అమెరికాలో జాబ్ కొట్టాలి అనే ఒక పెద్ద గోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అలాగే ముందుకు వెళ్తున్నారు. యుఎస్ లాంటి అగ్ర దేశంలో పని చేయాలి అని ప్రతి ఒక్కరిలోనూ తపన, ప్రతి ఒక్క స్టూడెంట్ లో కూడా అది ఉంది. నిజంగా ఇలా అనుకునే వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటారా? ఎందుకంటే ట్రంప్ నిర్ణయం మీరు చెప్పారు, నిజంగానే ఎక్కడైనా కూడా స్థానికులకే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అని అనుకుంటారు. సో ఇలా ఆలోచిస్తే నెక్స్ట్ మిగతా దేశాల వాళ్ళు రావాలనుకున్నా, ముఖ్యంగా మన ఇండియన్స్ రావాలని ఇంత తపన పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అంటారా అక్కడ అసలు? అమెరికా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమెరికా ఇమిగ్రెంట్స్ కంట్రీ. అది ప్లస్ అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అక్కడ ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి, 100% ఆపర్చునిటీస్ లేవని కాదు. ఇప్పుడు మీరు చూడండి, 100 మెంబర్స్ తీసుకోండి, హైదరాబాద్ నుంచో లేదా ఆంధ్రా నుంచో ఎక్కడి నుంచైనా సరే యుఎస్ వచ్చిన వాళ్ళని తీసుకోండి. ఈ 100 మందిలో ఎంతమంది తిరిగి వస్తున్నారు? ఒకళ్ళో ఇద్దరో తిరిగి వస్తున్నారు, మాక్సిమం 5. ఇంకా 95 మంది కింద మీద పడి కష్టపడి ఇక్కడ ఏదో నడిపించేస్తున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. సో కాబట్టి ఉద్యోగాలు లేవు, దొరకట్లేదు అనేటువంటి భావన అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఒకటేంటంటే మనం అమెరికా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈజ్ కొంచెం టోటల్లీ ఎక్సెప్షనల్. ఈ సిచ్యువేషన్ మనం ఎప్పుడు ఊహించలేము, భవిష్యత్తులో వస్తుందని కూడా మనం అనుకోలేము. కానీ ఏంటంటే స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ టైం ఉందండి, ఈ నెల రోజుల పాటు కాలేజీలు లేవు, 2 నెలల బట్టి కాలేజీలు లేవు, ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ వరకు ఏమన్నా కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారా? కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారా? చూడండి, ఇవన్నీ చేయకుండా మనం ఏదో కరోనా ఉంది, ఇంట్లో ఉంటాము, మన తప్పదు పరిస్థితి అనుకున్నట్లయితే మనం వాళ్ళని ఏమీ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఇంటర్వ్యూలు వెళ్ళినప్పుడు జాబ్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. నేను 99 ఆ టైంలో వచ్చినప్పుడు డైస్ లో చెక్ చేస్తే మీరు నంబరు 275,000 జాబ్స్ ఉన్నాయి. ఆ నెంబర్ నేను ఇప్పటి వరకు చూడలేదు. 99 2000 లో డైస్ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేస్తే 275,000 జాబ్స్ అవైలబుల్. ఇవాళ 60,000 50,000 అంతే. ఎప్పుడు కూడా నేను 2 లక్షల పైన ఎప్పుడు నెంబర్ చూడలేదు. అంటే రోజు రోజుకి జాబ్స్ తగ్గిపోతూ ఉంది, తగ్గిపోతున్నా. బట్ వేరేస్ ఇప్పుడు సర్వే అవుతున్నారు, సర్వే అవ్వకపోవడం ఏమి లేదు, అవుతున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర స్కిల్ సెట్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మాత్రం కష్టము. ఈ టైంలో ఏంటంటే 10 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఒకళ్ళో ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఆ ఒకళ్ళిద్దరు మంచి స్కిల్స్ ఉంటేనే సెలెక్ట్ అవుతారు, లేకపోతే మాత్రం కాదు. ఉద్యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అమెరికాలో ఉద్యోగాలు లేవు అనేటువంటిది మాత్రం 100% రాంగ్. అది ఖచ్చితంగా అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. నిజమే, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడుండే సిచ్యువేషన్స్ ఎప్పుడూ లేవు. ఈవెన్ ఏ దేశంలో కూడా ఇప్పుడుండే సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా మనం ఎలా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కరోనాకి ముందు, కరోనాకి తర్వాత నాకు తెలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఇదే మాట్లాడుకుంటామేమో అందరం కూడా. సో మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎలా ఉండబోతున్నాయి సిచ్యువేషన్స్ కరోనా తర్వాత? అంటే ఇప్పుడిప్పుడే నిన్ననే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తోంది. నెమ్మదిగా సడలింపులు ఇద్దాం అనుకుంటున్నారు, అన్నిటినీ ఓపెన్ చేయండి అనే ఆర్డర్స్ కూడా పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు, ఎలా మారబోతున్నాయి? ఉద్యోగ అవకాశాల విషయంలో యువత ఎలాంటి హోప్స్ పెట్టుకోవచ్చు? మీరు చెప్పింది చాలా కరెక్ట్. కరోనా ఇదే ఈ ఛానల్లో నేను 3 రోజుల ముందు ఇదే మాట చెప్పాను, కరోనాకి ముందు కరోనాకి తర్వాత అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకు ముందు బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు ఎలా మాట్లాడుకుంటున్నామో మనం, కరోనాకి ముందు సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళం, కరోనాకి ముందు క్లాస్లో గురించి పక్కన కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇవాళ అవన్నీ వెళ్ళిపోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కరోనా తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి కంపల్సరీగా వచ్చేస్తాయి.
సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపెనీస్ ఎంకరేజ్ టు బెటర్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచి పని చేయండి అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఫస్ట్ క్లాసెస్ వచ్చేసరికి ఇక్కడ మీరు అడుగుతున్నారు కాబట్టి మనం చెప్పొచ్చు. స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే మన ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. ఐ మీన్ ఆంధ్ర అక్కడి నుంచి వచ్చేస్తారు, తెలంగాణ నుంచి. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ నెక్స్ట్ 6 months ఆన్లైన్ లో క్లాసెస్ ఉన్నాయనుకోండి. యాక్చువల్ గా రూల్ ఏంటంటే, యాక్చువల్ గా స్టూడెంట్స్ వచ్చేసరికి రూల్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఒక సెమిస్టర్ లో 3 కోర్సెస్ తీసుకోవాలి. అన్నిట్లో ఒక కోర్సు ఆన్లైన్ తీసుకోవచ్చు, మాక్సిమం ఆన్లైన్ తీసుకోవచ్చు, ఒక కోర్సు మాత్రమే. మిగతా 2 కోర్సులు ఖచ్చితంగా వాళ్ళ కాలేజీకి క్లాస్కి వెళ్ళి తీరాల్సిందే. అప్పుడే వాళ్ళు ఫుల్ టైం స్టూడెంట్ స్టేటస్ ని మెయింటైన్ చేస్తారు. లేకపోతే వాళ్ళ వీసాలు మొత్తం ఇబ్బంది పడతాయి, బికాస్ దే ఆర్ నాట్ ఏ ఫుల్ టైం స్టూడెంట్. ఆ పరిస్థితి అయిపోతుంది. సో అది స్టూడెంట్స్ కి ఉన్నటువంటి బిగ్ ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఇవాళ యూనివర్సిటీస్, ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా మొత్తం ప్రాబ్లం తెలుసు కాబట్టి వాళ్ళు అంతగా ఫోకస్ చేయకపోవచ్చు. ఓకే, ఈ సెమిస్టర్ వరకు ఎగ్జామ్స్ ఇచ్చేద్దాము, ఎవ్రీబడి ఈజ్ గోస్ త్రూ ఆన్లైన్ అని చెప్పేసి చేసే అవకాశం ఉంటుంది. యుఎస్సిఎస్ కూడా కోఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది, ఫర్ షూర్ గా ఉంటుంది. ఆ నెక్స్ట్ సెమిస్టర్ నుంచి ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ తర్వాత వీళ్ళందరికీ ఓపీటీ స్టేటస్ వస్తుంది, ఉద్యోగం వెతుక్కోవాలి. 90 days, 180 days సమ్ రూల్స్ ఉన్నాయి అక్కడ. ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వకపోతే మళ్ళా స్టేటస్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మళ్ళా బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో వీళ్ళు అమెరికా వచ్చి ఎంఎస్ డిగ్రీ చేయడానికి దాదాపుగా ఒక 20-25-30 లక్షలు ఖర్చు పెట్టి, సరే వాళ్ళ హార్డ్ ఎర్నింగ్ మనీ, వాళ్ళ పేరెంట్స్ హార్డ్ ఎర్నింగ్ మనీ కావచ్చు, లేకపోతే బ్యాంకులో అప్పులు తీసుకొని రావచ్చు, వచ్చేసేసి ఈ ఎంఎస్ డిగ్రీ తీసేసుకోగానే వెంటనే బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి, ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో మనకి తెలుసు ఆ విషయాలు. సో కాబట్టి ఏంటంటే ఇదంతా ఒక విషవలయం లాగా తయారైపోతుంది. ఈ విషవలయంలో ఏంటంటే ఎవరు ముందు ఉద్యోగం సంపాదించుకోగలుగుతారో, ఎవరు ముందు అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. కొంచెం లేట్ అయిపోతే మాత్రం నిజంగా చాలా కష్టమైపోతుంది ప్రస్తుతం. ఓకే, అంటే ఒక అంచనా ప్రకారం ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అని అక్కడ అనుకుంటున్నారు సార్? కోవిడ్ యొక్క మెడిసిన్ అంటే వచ్చిన వాళ్ళకి తగ్గడానికి మెడిసిన్, నా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఫార్మాలో ఉన్నాను కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ మందు రావటం, వ్యాక్సిన్ కాదండి, మందు రావటానికి అక్టోబర్, సెప్టెంబర్ మ్యాక్స్ ఈ ఇయర్ ఎండ్ లోపల మెడిసిన్ రావచ్చు. కానీ వ్యాక్సిన్ రావడానికి మాత్రం ఎట్లా లేదనుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ వరకు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇప్పుడు ఎవరన్నా కనపడితే మనం కనీసం సెకండ్ ఇవ్వలేము, వాళ్ళకు ఉన్నదో లేదో తెలియని పరిస్థితిలో. కాబట్టి వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ సిచ్యువేషన్స్ అనేవి ఇట్లానే ఉంటాయి. అంటే బయటకు వెళ్తే మాస్కులు పెట్టుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ సిమ్టమ్స్ వీ నీడ్ టు గో టు హాస్పిటల్. ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చేంత వరకు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల్లో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేస్తారు కాబట్టి ది ఛాన్సెస్ అప్పటి వరకు ఉండొచ్చు. సో డెఫినెట్ గా నా ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ వరకు ఇలాంటివి ఉండొచ్చు. కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్ మాత్రం ఇంకొక 2-3 months టఫ్ గానే ఉంటుంది చూడండి. ఓకే, మరి 2-3 months వరకు సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. సో ఉద్యోగాల పరంగా కూడా కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అంటే ఎలా ఉండొచ్చు? ఏమైనా ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుందా? ఇప్పటికైతే ట్రంప్ చెప్పారు, గ్రీన్ కార్డ్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే 60 days వరకు ఆయన హోల్డ్ లో పెట్టారు. మరి ఆల్రెడీ H1B కి అప్లై చేసుకున్న వాళ్ళ విషయంలో ఏంటి, ఎలా ఉండబోతుంది? వాళ్ళ టెన్షన్ ఎలా తీరుతుందంటారు? అవి మనం ఏమి చెప్పలేమండి, ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ బ్లాక్ హోల్, మనకేమి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మనం ఒకటి చెప్పగలుగుతాం, ఎవరన్నా ఒక పర్సన్ లే ఆఫ్ అయ్యాడు అనుకోండి, ఒకవేళ లే ఆఫ్ అయితే ఏంటంటే అతను తీసుకునే ప్రికాషన్స్ గురించి మనం చెప్పగలుగుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమైన్ కామ్. ఒక పొరపాటు లే ఆఫ్ ఆర్డర్ చేతికి వస్తే కామ్ గా ఉండటం. మనం ప్యానిక్ అయిన సిచ్యువేషన్ వర్స్ట్ అవుతుంది కానీ అది బెటర్ గా మాత్రం కాదు. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈజ్ కామ్ గా ఉండటం. నెక్స్ట్ స్టెప్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. మాట్లాడకుండా స్కిల్స్ ని డెవలప్ చేసుకుని కొత్త జాబ్ వెతుక్కోవటం. ఎప్పుడైతే జాబ్ వచ్చేసిందో హీ నీడ్ టు మెయింటైన్ ఏ లీగల్ స్టేటస్. ఆ కంపెనీ వాళ్ళు ఫైల్ చేయటము, ఇవి చేయాలి. చేసిన తర్వాత లైక్ అప్పుడు అగైన్ మామూలుగా అయిపోతుంది, వచ్చేస్తుంది. సో ఇట్లా చేయాల్సింది తప్పించి కానీ మనం దాని గురించి బాధపడటం వల్ల, ఎందుకంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా అనేటువంటిది టోటలీ నాన్ ఇమిగ్రెంట్, అది టెంపరీనే. సో ఎనీ టైం అది అవ్వచ్చు. ఈ దేశంలో గ్రీన్ కార్డు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఏ మెక్డానల్డ్స్ కైనా పని చేయొచ్చు, వాల్మార్ట్ లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు.
కానీ H1 అంటే ఏంటి, ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకి మాత్రమే పనిచేయాలి, వాళ్ళకి మాత్రమే పనిచేయాలి. అక్కడ ఉద్యోగం పోతే ప్రాబ్లం అయిపోతుంది. అది మెయిన్ ఇష్యూ అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే H1 మీద ఒక పెద్ద పెద్ద హౌసెస్ కొనేస్తారు. కొన్నటువంటి వాళ్ళు పొరపాటున ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దట్స్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. అంతే కదా, ఇప్పుడు ఒక $500,000 పెట్టి హౌస్ కొన్నారు, నెలకి ఒక 4,000 5,000 మార్టిగేజ్ కట్టాల్సి ఉంటుంది. ఎట్లా కడతారు వాళ్ళు? అక్కడ వాళ్ళకి స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. ఆ స్ట్రెస్ లేకుండా ఏంటంటే H1 మీద ఉన్నంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఆ తర్వాత ఓకే, ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ డూ దట్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు జాబ్ లో ఉండడానికి ఎందుకు నేను ఫ్రాంక్ గా చెప్తున్నా కదా, దట్స్ మై ఎక్స్పీరియన్స్. నేను 2001 ఎప్పుడో ఒకసారి ఒక పెద్ద రెసిషన్ వచ్చినప్పుడు నాకు 4 o'clock కి నాకు జాబ్ పోయింది. 4 o'clock జాబ్ పోతే నేను ఇంట్లో కూడా చెప్పలేదు, చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయేసి మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయి 4 o'clock వెళ్ళిపోయి బాస్ H1 ఫైల్ చేయాలి అని చెప్పేసి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి నెక్స్ట్ డే నేను H1 ఫైల్ చేయించేసాను. నెక్స్ట్ డేనే చేయించాను. అంతే, మనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ లో ఎవరు ఉన్నారో చూడటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ చేత ఒక H1 ఫైల్ చేయించేసుకుంటే స్టేటస్ మెయింటైన్ చేయటం, టాకింగ్ అబౌట్ ద వర్డ్ స్టేటస్ మెయింటైన్ చేయటం కోసం మెయింటైన్ చేయాలి. ఆటోమేటిక్ గా అది అందరికి అది కామన్ ప్రాబ్లం అండి. దాని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. 90% ఆఫ్ H1 మీద ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు. ఒక 10% మాత్రమే చేసుకుంటారు. సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి. కాలిఫోర్నియా నుంచి రవి లైన్ లో ఉన్నారు. రవి గారు నమస్తే. హలో, హాయ్ అండి. రవి గారు నమస్తే. నమస్తే అండి. హలో, నా క్వశ్చన్. హలో 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 రవి గారు, ఆర్ యు ఏబుల్ టు హియర్ us? హలో రవి గారు, మా మాట వినిపిస్తోందా మీకు? హలో హలో, నాకు వినిపిస్తుందండి, మీకు వినిపిస్తుందండి? హలో హలో ఇట్స్ ఓకే సార్, వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవుతారు, మనం మాట్లాడుకుందాం. అంటే మీరు చెప్పినట్టుగా ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను కూడా ఫేస్ చేశానని మీరు ఎగ్జాంపుల్ గా చెప్పారు. నిజమే. అంటే ఏదైనా సమస్య రావడం వేరు, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ కదా సార్. అంటే హోప్స్ పెట్టుకోవచ్చు అంటారు అసలు? డెఫినెట్ గా హోప్స్ పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ బికాస్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు లేకపోతే ఇండియన్ కమ్యూనిటీనో డెఫినెట్ గా ఒకరికి హెల్ప్ చేసుకుంటారు. ఫర్ షూర్ గా లైక్ డెఫినెట్ గా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఒకటి ఏంటంటే ప్యానిక్ అవ్వకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ప్యానిక్ అయిపోతారు. ఈ సిచ్యువేషన్ రాగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, ఇప్పుడు బ్లూంబెర్గ్ వాళ్ళ సైట్ లో పెట్టారు, ఒక 2 పేర్లు పెట్టారు, 2 డాక్టర్స్, వాళ్ళకి ప్రాబ్లమ్ జూన్ కల్లా స్టేటస్ అయిపోతుంది, వాళ్ళకి 520,000 స్టూడెంట్ లోన్ ఉందిట, ఇలా ఇవన్నీ పెట్టారు. అలాంటి టఫ్ సిచ్యువేషన్ కొంచెం. అదేంటంటే అలాంటి సిచ్యువేషన్ చూసి మనం కొంచెం రియలైజ్ అవ్వాలి. అంటే H1 మీద ఉన్నటువంటి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఇంతంత పెద్ద హౌసెస్ కొనుక్కొని ఇంతంత పెద్ద అప్పులు చేసిన తర్వాత పొరపాటున ప్రాబ్లం అయితే మనం ఎక్కడ ఉంటాము అనేటువంటిది వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. బడ్జెట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్ద అప్పులు లేవనుకోండి, ఏమవుతుంది, H1 వీసా అయిపోతుంది, ఓకే ఫైన్, వెంటనే టక్కన్ ఫ్లైట్ కి ఇండియా వెళ్ళిపోతారు. ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు సంవత్సరం పాటు ఇండియాలో ఉంటారు, మళ్ళీ ఇంకొక H1 ఫైల్ చేసుకుంటారు, వచ్చేస్తారు, అంతే. అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన నెక్స్ట్ మినిట్ ఇట్ సెల్ఫ్ నేను అమెరికాలోనే జీవితాంతం ఉండాలి, జీవితకాలం అంతా ఉండాలి అనుకుంటే అది సమస్యలు ఉంటాయి. మనం ఇండియా వెళ్ళినా బతకగలము, ఇండియా వెళ్ళినా సరే మనం ఉండగలము అనుకున్న రోజు మనకేమీ ప్రాబ్లం ఏమి లేదు. ఇక్కడ ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అమెరికా రాగానే మనం అమెరికాలో ఉండిపోవాలి, అమెరికాలో ఇలా ఉండిపోవాలి అనుకోవడంతోనే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలు ఆ కాన్సెప్ట్ లేకుండా ఇవాళ హైదరాబాద్ లో చాలా బాగుంది, లైక్ ఇఫ్ యు గో టు లైక్ బాంబే, జాబ్ అంటే ఈ సిచ్యువేషన్ కాదు, లైక్ లివింగ్ స్టాండర్డ్స్ ఈస్ మచ్ మోర్ బెటర్, బాగానే ఉంటున్నాయి. ఆ పరిస్థితులకు వెళ్ళలేదు. అంటే ఇదంతా ఏంటంటే మన ఆలోచన పరిధిలోనే ఉంటుంది వాళ్ళకి. మన ఆలోచన పరిధి నుంచి కొంచెం బయటకు వెళ్ళాలి. అమెరికా కాదు, మనం ఇండియాలో కూడా బతకగలము, ఇండియాలో కూడా ఉండగలము అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉన్నది అనుకోండి, దట్స్ ఎనఫ్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అది మీరు చెప్తారు చూసారా, మీ దానిలో క్యాప్షన్ వస్తుంది చూడండి, డాలర్ కళ చెదురుతుందా అని చెప్పేసి రాశారు. డాలర్ కళ ఇవాళ చెదరటం ఏంటండి, ఎప్పుడో చెదిరిపోయింది. 2000 మీకు ఎగ్జాంపుల్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2000 లో హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత అండి, 10 లక్షల రూపాయలు. అప్పుడు నేను నా సేవింగ్స్ నెలకి ఒక 1500 ఎంతో ఉండేది, అంటే 60-70 వేల రూపాయలు. సంవత్సరం పాటు కష్టపడితే ఒక 10 లక్షల రూపాయలు దాచిపెట్టుకొని నేను హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000. ఇవాళ హైదరాబాద్ లో హైటెక్స్ దగ్గర ఆదిత్య సన్షైన్ XYZ అక్కడ ఒక 3 bedroom అపార్ట్మెంట్ కాస్ట్ 1.2 crores, మేబీ మోర్. ఇప్పుడు నేను అంటే 1500 దాచిపెడతాను ఉద్యోగం చేస్తూ ఉంటే, అంటే ఒక సంవత్సరానికి 10 లక్షలు. 12 సంవత్సరాల పాటు దాచిపెట్టుకుంటే డబ్బులు ఒక్క అపార్ట్మెంట్ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది.
సో కాబట్టి 2008 తర్వాత డాలర్ కళ అనేటువంటిది పోయింది, ఆటోమేటిక్ గా పోయింది. కానీ ఏంటంటే ఎస్, క్వాలిటీ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా మీరు అడుగుతున్నారు కదా, గో హెడ్. యా, రవి గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు, మాట్లాడదాం. రవి గారు. హలో రవి గారు. యా, నా వాయిస్ వినిపిస్తుందా అండి? చెప్పండి, మాట్లాడండి. వెంకట్ గారితో మాట్లాడండి. యా, హాయ్ అండి. ఓకే, హాయ్, నమస్కారం అండి. నమస్తే. అదే నాది H1 ఇయర్ పిక్ అయిందండి, స్టూడెంట్స్ మాస్టర్స్ కోటాలో. సో యాక్చువల్లీ 90 days టైం ఉంది కానీ ఫైల్ చేస్తానికి. సో ఫైల్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ లైక్ టర్మినేట్ అయిపోతే, ఇంకా లాస్ట్ ఇయర్ అదే అయిందండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ప్రాజెక్ట్ టర్మినేట్ అయిపోయింది, H1 పిక్ అయింది, RFE పడ్డది. సో he couldn't get through the H1B. So he's still maintaining the student status. So if the same case, how do we face it after filing the H1B? If the project is terminated, how do we face it? సేమ్ అండి, వాట్ ఎవర్ యువర్ ఫ్రెండ్ ఈస్ డిడ్ ఇట్, సేమ్ థింగ్ మీరు అదే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో పిక్ అయిన తర్వాత ఎంతమంది మళ్ళీ H1 ఫైల్ చేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు ఈ కోవిడ్ ఇష్యూస్ వల్ల క్లయింట్ లెటర్లు లేకపోతే వాళ్ళకి H1 RFE వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ సేమ్ థింగ్, లైక్ ఒకవేళ H1 రాక, H1 పిక్ అవ్వక, లేకపోతే స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం మళ్ళా బ్యాక్ వాళ్ళు F1 స్టేటస్ కి వెళ్ళడం తప్పించి ఇంకొక అవకాశం ఏమి ప్రస్తుతం కనపడలేదండి. ఓకే, సో ఈ OPT CPT స్టేటస్ అంటారు కదా సార్, వాటి గురించి ఒకసారి చెప్తారా? ఏంటి అందులో ఉండే ఉద్యోగ అవకాశాలు ఏంటి అసలు? ఈ అమెరికాలో ఏంటంటే, అమెరికాలో 2 సంవత్సరాలు కోర్స్ చేసిన తర్వాత వాళ్ళ వెనకాల ఒక $40,000 అప్పు ఉంటుంది. ఈ $40,000 అప్పు తీర్చుకోవడం కోసం అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ద అమెరికా. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, లెస్ ట్యాక్సెస్ తో చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని ఉద్యోగం చేసుకోమంటుంది. అంటే ఈ 3 అందులో కూడా స్టెమ్ అని ఒక కేటగిరీ ఉంటుంది. స్టెమ్ అంటే ఎస్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ 4 కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 3 years వస్తుంది. 3 years పాటు వాళ్ళు ఉద్యోగం చేసుకొని, ఆ ఉద్యోగం చేసుకున్న డబ్బులతో వాళ్ళ అప్పులు తీర్చేసుకునే పరిస్థితి ఉంటుంది అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ OPT అని చెప్పేసి చెప్తారు. ఈ OPT లో ఏంటంటే లైక్ పెట్టి మచ్ దే ఆర్ గెటింగ్ ఏ జూనియర్ లెవెల్ పొజిషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కష్టపడి, ఎందుకంటే యంగ్స్టర్స్ కదా, 23, 24, 25 ఏళ్ల పిల్లలే ఆ ఏజ్ లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఆటోమేటిక్ గా వాళ్ళు పనిచేసిన కంపెనీలో H1 ఫైల్ చేస్తారు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. నేనైతే నాతో మాట్లాడిన వాళ్ళకి నేను అదే చెప్తాను, OPT మీకు స్టార్ట్ అవున రోజే మంచి కంపెనీలో అప్లై చేసుకోండి. హ్యాపీగా 3 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల్లో H1 వాళ్ళు 2 సార్లు అప్లై చేసిన పిక్ అయింది అనుకోండి, హ్యాపీగా అటు వెళ్ళిపోవచ్చు పరిస్థితి అనేటువంటిది. దట్ ఈస్ ఫర్ OPT పరిస్థితి. కొంతమంది ఉంటారు యాక్చువల్ గా CPT అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. CPT అంటే అర్థం ఏంటంటే కరికులంలో పాటు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇన్ని సంవత్సరాలు పనిచేశాను, నేను ఒక MS డిగ్రీ ప్రోగ్రామ్ కి వెళ్ళాను అనుకోండి. MS డిగ్రీ ప్రోగ్రామ్ కి వెళితే నేను అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు, వెంకట్ హ్యాస్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నువ్వు చదువుకుంటూనే day 1 itself నువ్వు ఉద్యోగం చేసుకో అని పెట్టారు. ఎవరికి? లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం, మామూలుగా వాళ్ళ కోసం కాదు. కానీ మన వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే దాన్ని మిస్యూజ్ చేసి ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి జస్ట్ day 1 CPT అని పెట్టుకుంటారు. day 1 CPT పెట్టగానే వాళ్ళ లెక్క ప్రకారం ఎవరికి చాలా వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ గివింగ్ ద day 1 CPT. దానిలో మన వాళ్ళు 50,000 మంది 60,000 మంది చేరిపోయారు. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే అదే ఇష్యూ, ఆర్లింగ్టన్ ఇష్యూ, మొన్న లాస్ట్ టైం 200 members జైల్లో ఉన్న ఇష్యూ అదే ఇష్యూ. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండి, అమెరికాలో ఉన్న రూల్స్ ని మనము వైలేట్ చేయకూడదు, అసలు వైలేట్ చేయకూడదు. నీ OPT ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అయిపోతుంది, అప్పటిదాకా అయిపోతుంది. అప్పటి లోపల H1 రావాలి. రాలేదనుకోండి మళ్ళా మీరు F1కి వెళ్ళటం ఎందుకు, శుభ్రంగా హాయిగా ఇండియా వెళ్ళిపోయి 1 సంవత్సరం పాటు మళ్ళీ H1 ఫైల్ చేసుకొని మళ్ళా రావచ్చు. మన CPT రియల్ గా CPT ఉంటుందా? ఏదో కొన్ని యూనివర్సిటీస్ ఇస్తున్నాయి కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేరిపోయి day 1 CPT తీసుకొని ఏదో రకరకాల మెసప్ చేసేస్తున్నారు. ఇలా చేయకూడదు. అమెరికాలో సక్సెస్ అవ్వాలంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ రూల్స్ పాటించడం మాత్రమే. రూల్స్ కన్సల్టెన్సీల ప్రాబ్లం అయి ఉంటుంది ఇదంతా. ఈ కన్సల్టెన్సీల మధ్యలో ఉండి వాళ్ళని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల వస్తున్న ప్రాబ్లం అని అనిపిస్తుంది. మీరేమంటారు? అల్టిమేట్ సఫరర్స్ ఎవరండి? నిజమే, కరెక్టే.
ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఓ లైక్ కన్సల్టెన్సీసా వీళ్ళ అని కాదు. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు ఏమి 2 ఏళ్ల పిల్లవాళ్ళు అయితే 3 ఏళ్ల పిల్లలు అయితే చెప్పొచ్చు, ఓ వాళ్ళు తెలియదురా బాబు పరిస్థితి అనుకోవచ్చు. దే ఆర్ ఆల్ లైక్ 22, 23 years, 25 years కిడ్స్, వాళ్ళ పిల్లలు. వాళ్ళకి తెలియదా కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయో తెలియదా? నీ రెజ్యూమేలో 6 సంవత్సరాల ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి బయటికి వెళ్తున్నారనే విషయం తెలియదా వాళ్ళకి? అన్ని తెలుసు కదా వాళ్ళకి. తెలియకుండా ఏం జరగట్లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి. కాకపోతే ఒకటి ఏంటంటే మన ఎవరూ పట్టించుకోవట్లేదు, అదే పరిస్థితి. వాళ్ళు అమెరికాలో 60 లక్షల మంది టెస్టులు చేశారు అంటే అర్థం ఏంటి? ఎవరికి ఉందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు. 60 లక్షల మందికి చేస్తే అందులో 11 లక్షల మంది పాజిటివ్ వచ్చారు. ఆ 11 లక్షల్లో somehow it is going to be happen. ఇక్కడ అమెరికా ఎప్పుడైనా ఒకటేనండి, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అమెరికాలో రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే, దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. అది ఎవరైనా కావచ్చు, ట్రంప్ దగ్గర నుంచి ఎవరైనా సరే. మీకు తెలుసో లేదో, ఎవ్రీబడి షుడ్ ఫాలో ద రూల్స్, లీడర్స్ మస్ట్ ఒబే ద రూల్స్ అంటారు అమెరికాలో. మీకు తెలుసో లేదో ఆ విషయం? కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు కాన్స్టిట్యూషన్ లో లీడర్స్ మస్ట్ ఒబే ద రూల్ అని, అంటే అక్కడ లీడర్స్ అంత పర్ఫెక్ట్ గా ఒబే చేయాలి. సో అలాంటి కంట్రీలో అఫ్ కోర్స్ ఇది టోటల్ గా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. Like everybody is like definitely America is bounce back within just 3 months. కరెక్ట్గా 3 నెలలు చూడండి, ఎకానమీ మొత్తం మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. బికాస్ అమెరికన్ ఎకానమీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎకానమీ. చాలా చక్కగా చెప్తున్నారు. నిజమే, అంటే H1B వీసాదారులు కూడా ఏం టెన్షన్ పడక్కర్లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కూడా అని మీరు చాలా మంచిగా చెప్తున్నారు. నిజమే. కానీ వెంకట్ గారు, మరి ఈ సిచ్యువేషన్స్ తర్వాత ఇప్పటికే చాలా రూల్స్ విషయంలో చాలా పక్కగా ఉండే అమెరికా మరింత నిబంధనల్ని కఠినతరం చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? అంటే చాలా మంది కల మీకు తెలుసు, ఇక్కడ ప్రొఫెషనల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరి కల ఖచ్చితంగా యుఎస్ వచ్చి ఎంఎస్ చేయాలని, లేదంటే అక్కడ ఒక జాబ్ చేయాలి, అక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి. ఇంకా హోప్స్ అనేవి మనం ఎంత చెప్పినా కూడా చాలా మందిలో ఈ కోరిక అనేది ఉంటుంది. సో మరి ఆ హోప్స్ పెట్టుకోవచ్చు అంటారా? నిబంధనలు ఏమన్నా ఇంకా కఠినం అవ్వచ్చా? మీరిచ్చే సలహా ఏంటి? ఎంత నిబంధనలు కఠినమైనా ఒక్కటి మీరు ఆలోచించండి. ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఇండియాని తీసుకునేటట్టయితే ఇండియన్స్ ఏం చేస్తున్నారు? కన్సల్టింగ్ చేస్తున్నాం, బ్యాక్ ఆఫీస్ చేస్తున్నాం, ప్రోగ్రాములు రాస్తున్నాం, అంతే. కానీ ఒక్క ప్రోడక్ట్ డెవలప్ చేశామా? ఇప్పుడు ఎస్ఏపి అనే ఒక ప్రోడక్ట్ ఉంది, దట్ జర్మనీ వాళ్ళ ప్రోడక్ట్. ఆరకిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ అమెరికన్స్ ప్రోడక్ట్, మైక్రోసాఫ్ట్ దిస్ మచ్. ఇలాంటి ప్రోడక్ట్ ఒక్కటి మనం డెవలప్ చేసామా ఈ రోజు వరకు? లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన గవర్నమెంట్స్ అక్కడ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి తగినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఫస్ట్ స్టెప్. రెండవది ఏంటంటే పేరెంట్స్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఏం అవ్వాలి? నీ స్కిల్స్ ఏమిటి? నీవు ఎంసెట్ లో ఎంత ర్యాంక్ వచ్చింది? ఐఐటిలో చదివావా, ఎన్ఐటి చదివావా, ఇంకోటి చదివావా, ఏం చేస్తావు? అప్పుడు నువ్వు అమెరికా వెళ్ళు, సక్సెస్ అవుతావు అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఐఐటి కాలనీస్ ఉన్నాయండి యుఎస్ లో. ఒక ఐఐటిలో చేసినటువంటి వాళ్ళ కాలనీస్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా అలా పరిస్థితి ఉంటుంది. లేదు, జస్ట్ ఏదో ఒక బీటెక్ చేసి మా డ్రీమ్ అమెరికా అని చెప్పేసి రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు వాళ్ళకి నిజాలు చెప్పట్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఓపీటీ స్టూడెంట్ ఉన్నాడండి. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? మా దగ్గరికి రాడు. ఇప్పుడు నేను సపోజ్ నేను అమెరికన్ సిటిజన్ ని, లేదా అమెరికాలో 8 సంవత్సరాలు ఉన్నాను, నేను యూనివర్సిటీస్కి పనిచేస్తాను, నా దగ్గర నన్ను క్వశ్చన్ ఏమి అడగడు. కానీ ఎవరో ఒక 10th క్లాస్ తప్పిన వాడు ఉంటాడు, వాడు కన్సల్టెన్సీ పెడతాడు. వాడి దగ్గరికి వెళ్ళిపోయేసేసి వాడు ఎగ్జామ్ రాస్తాడు, ఒక పిచ్చి స్కోర్ వస్తుంది. వారికి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో అక్కడికి పంపిస్తాడు. పంపించడం వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? సఫర్ అయ్యేది స్టూడెంట్. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక బోర్డు పెట్టాను, నేను స్విమ్మింగ్ నేర్పిస్తానని బోర్డు పెట్టాను, కానీ కింద రాశాను నాకు స్విమ్మింగ్ రాదు అని చెప్పాను. ఎవరైనా చేరతారా? ఇవాళ పిల్లలు చేస్తున్న పని ఏంటంటే, వాడు ఏ రోజు అమెరికా మొహం చూడలేదు, అమెరికా గురించి తెలియదు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నారు. అది ఫస్ట్ మేజర్ ప్రాబ్లం. రెండవది పేరెంట్స్ కరెక్ట్ గా గైడ్ చేయాలి. 30 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు అమెరికా వెళ్తున్నావు, ఎట్లా 30 లక్షలు తిరిగి సంపాదిస్తావో చెప్పు అని చెప్పాలి. ఇవన్నీ చేయకుండా జస్ట్ ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఇంట్లో పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఇవన్నీ ఆలోచించాలి. రెండవది, ఇందా మీరు అన్నారు కదా ఆపర్చునిటీస్కి వచ్చేసరికి, ఈ రోజు వరకు నేను ఫార్మాలో పనిచేస్తున్నాను కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం వాడేటువంటి మందుల్లో 100 మెడిసిన్స్ తీసుకోండి, అందులో 99% మెడిసిన్స్ ఇన్వెంటెడ్ బై ఐదర్ అమెరికన్స్ ఆర్ యూరోపియన్స్, కపుల్ ఆఫ్ థింగ్స్ జపనీస్. ఇండియన్స్ ఇప్పటి వరకు కనిపెట్టిన మెడిసిన్ ఏంటో తెలుసా మీకు? ఒకటి ఫ్యామిలీ ప్లానింగ్ మెడిసిన్ అని చెప్పి, అది ఫెయిల్ అయిపోయింది. మేల్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం? మనం జనరిక్ లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి రోజుకి 30 కోట్ల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ ఆఫ్రికాకి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి, ఎవ్రీడే అవుతాయి. అవన్నీ ఏంటి? జనరిక్ మెడిసిన్స్. ఇప్పటిదాకా మనం ఎందుకు కనిపెట్టలేదు? ఒక్క చిన్న మెడిసిన్ మనం కనిపెట్టలేదే.
ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే గవర్నమెంట్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఫస్ట్ స్టెప్ ఇస్. నెక్స్ట్ పేరెంట్స్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఫ్యాకల్టీ దగ్గర ప్రాబ్లం ఉంది, టీచర్స్ ప్రొఫెసర్స్ దగ్గర ప్రాబ్లం ఉంది, యూనివర్సిటీ దగ్గర ప్రాబ్లం ఉంది. ఇదంతా ఎలిమినేట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఇండియా ఎందుకు డెవలప్ కాదు? ఒక్కోసారి చూస్తే బాధ అనిపిస్తుంది, అరే ఏంటి వాట్ ఈస్ దిస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్. పేరెంట్స్ ఎప్పుడైతే మారనంత వరకు మనం ఏమీ చేయలేం. పేరెంట్స్ ఫస్ట్ మారాలి. పేరెంట్స్ మారారంటే ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ మారుతారు. పేరెంట్స్ కి తెలియకపోతే లెక్చరర్స్ చెప్పాలి, హే దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ అని చెప్పాలి. వాళ్ళిద్దరూ చెప్పరు. పేరెంట్స్ కి తెలియదు, లెక్చరర్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫైనల్ సఫరర్స్ ఎవరంటే వీళ్ళు స్టూడెంట్స్. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే ర్యాపిడ్ చేంజెస్ రావాలి. లక్కీలీ ఏంటంటే కరోనా మంచా చెడు అని పక్కన పెడితే, చెడు చాలా జరిగినా సరే కొన్ని మంచి వచ్చాయి. కొన్ని మంచి ఏంటంటే 40 రోజుల పాటు ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇవాళ ఆలోచించండి, ఇంట్లో ఉండి ఏం చేస్తారు 40 days పాటు? 40 days ఇంట్లో కూర్చొని ఏం చేశారు? టీవీ చూడటం, లేకపోతే ఇంకోటి చేయటం. స్కిల్స్ నేర్చుకున్నారా? 0. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే కొంచెం కొంచెం మారాలి అంతే. ఒక అంచనా ప్రకారం ఈ మధ్య చాలా సర్వేలు వస్తున్నాయి, మీరు వినే ఉంటారు. వరల్డ్ వైడ్ గా అయితే 30.5 crores వరకు అన్ఎంప్లాయ్మెంట్ రావచ్చు అని, ఇండియా వైడ్ గా అయితే 30.5 వరకు అని. సో యుఎస్ లో నిజంగా అన్ఎంప్లాయ్మెంట్ ముందు ఎదుర్కోవాల్సి ఉంటుందంటారా? ఎలాంటి పరిస్థితులు చూడొచ్చు? ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ యుఎస్ లో మాక్సిమం లెవెల్కి వెళ్ళిపోయిందండి. వెరీ ప్రాబబ్లీ లైక్ అందుకనే కదా ఇప్పుడు అమెరికన్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే 5 days పాటు కష్టపడి డబ్బు సంపాదించుకొని వీకెండ్ అది మొత్తం మళ్ళీ ఖర్చు పెట్టేసేసి మళ్ళీ అగైన్ నెక్స్ట్ మండే నుంచి పనిచేసే మెంటాలిటీలో ఉంటారు. అందుకనే వాళ్ళు లాక్డౌన్ తీసేయండి, మేము పని చేయాలి అని చెప్పేసి గొడవ పెడుతున్నారు. సో ఇండియన్ ఫిలాసఫీ ఏంటంటే డబ్బులు దాచిపెట్టుకుంటాం. మనం దాచిపెట్టుకోవడం వల్ల కొంచెం సేఫర్ జోన్ లో ఉండొచ్చు. ఇప్పటికైతే మాత్రం అమెరికాలో ఇంకా జాబ్స్ నేను పెద్దగా పోతాయని మాత్రం అనుకోవట్లేదు. అంటే ఈ రేట్ ఆఫ్ గ్రోత్ మాత్రం ఇంకా అంతమించి ఏం పెరగదు. మహా అయితే ఇంకొక 5-6 crores పోవచ్చేమో, 5-6 అంతమించి మాత్రం లేదు, డెఫినెట్ గా మాత్రం కాదు. బట్ ఇండియా లాంటి దేశంలో మాత్రం కష్టం. ఎందుకంటే ఐటీ వరకు ఓకేనండి, టీసీఎస్ అనౌన్స్ చేసింది 75% ఆఫ్ పీపుల్ వీఆర్ ఎంకరేజింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పింది. సో ఇంకా టీసీఎస్ చేసిందంటే ఇన్ఫోసిస్ ఇంకో కంపెనీ డెఫినెట్ గా వర్క్ ఫ్రమ్ హోమే చేసేస్తారు. ఎవరు ఇబ్బంది పడతారంటే చిన్న జాబులు చేసేవాళ్ళు, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు, లేకపోతే చిన్న హోటల్స్ లో పనిచేసేటువంటి వాళ్ళు, సినిమా హాల్స్ మొత్తం బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతాయి. లైక్ ఇలాంటి వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ అనదర్ 1 year టు కోప్ అప్ దోస్ థింగ్స్ బ్యాక్. ఓకే, అంటే మెనీ జాబ్స్ పోతాయని మాత్రం కాదు. అంటే ఒకవేళ గనక జాబ్ క్రాషెస్ యుఎస్ లో ఉంటే గనక, సో ఇండియాలో ఐటీ ఇండస్ట్రీస్ కి అది అడ్వాంటేజ్ అవ్వచ్చు అంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ నుంచి ప్రాజెక్ట్స్ అనేవి కంపల్సరీగా చేయాలి. ఇక్కడ మనుషులు లేరు, ఇక్కడ మనుషుల అవకాశం లేదు, ఇక్కడ లీగాలిటీ రూల్స్ ఎక్కువ ఉంటాయి. ఒక లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆఫీస్ కి వెళ్ళాను, సంథింగ్ ఈస్ హ్యాపెన్, లీగల్ గా లైక్ చాలా పే చేయాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, 50% రండి, లేదా 20% రండి, లేదా ఇంకోటి రండి అని పెట్టినప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? అవుట్ సోర్స్ చేసే అవకాశం ఉంటుంది. అవుట్ సోర్స్ అంటే ఈ పెద్ద కంపెనీలు అవుట్ సోర్స్ తీసుకొని ఇండియా నుంచి చేసే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. సో ఇలా వాళ్ళు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ లో ఏంటంటే మొత్తం లైక్ స్మాల్ విలేజ్ అయిపోతుంది. ఒక్క క్వాలిటీ ఆఫ్ ఇంటర్నెట్ మీకు ఉన్నది అంటే, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను, ఇంకొకరు ఎక్కడో ఉన్నారు, మేము కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేస్తున్నారు, మనం ముగ్గురు మాట్లాడుతున్నాం అంటే ఏంటి? ఓన్లీ థింగ్ ఈజ్ ఇంటర్నెట్ క్వాలిటీ ఇంటర్నెట్ ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడి నుంచైనా పనిచేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. సో ఇండియా కూడా ఈరోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కరెంటు, ఇంటర్నెట్ ఇలాంటివి కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ ఇండియాకి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు తెలుసు కదా, మీకు దాదాపు more than 1000 కంపెనీస్, కొరియా కంపెనీస్, కంపెనీస్ చైనా నుంచి మూవ్ అయిపోతున్నాయి. అందులో కొన్ని కంపెనీస్ ఇండియాకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ టైంలో ఏంటంటే లక్కీలీ అడ్వాంటేజ్ ఇండియాలో ఇప్పుడు మోడీ, బీజేపీ ఇస్ వెరీ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది. ఏపీ స్టేట్ లో కూడా, తెలంగాణలో కూడా స్ట్రాంగ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ది ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ వెరీ హై. ఈ రెండు మనం గ్రాప్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఈ ఫార్మా అండ్ ఐటీ కంపెనీస్ డెఫినెట్ గా ఇండియా వైపు వచ్చేస్తే అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది ఇండియాకి. ఓకే సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి కుమార్ లైన్ లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. కుమార్ గారు నమస్తే. నమస్తే అండి, వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు జస్ట్ ఇప్పుడే చూసాను దట్ జాబ్స్ తక్కువ అయిపోతున్నాయి అని డిస్కషన్, యుఎస్ లో కూడా జాబ్స్ తక్కువ అవుతున్నాయి అని విన్నాను జస్ట్ అయిన మీ కాన్వర్జేషన్ లో.
మా సన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దేర్ ఆల్ స్టిల్ అమెరికన్ డ్రీమ్స్. అమెరికాకి వెళ్ళాలని, వాళ్ళు ఎంఎస్ చేయాలని చాలా చేస్తున్నారు అన్నమాట. డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది. మీరు ఇలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? వీళ్ళు అక్కడికి వచ్చి, అంటే పేరెంట్స్ గా మాకు ఐ డోంట్ నో హౌ, ఐ మీన్ ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉంటుందో, యుఎస్ లో ఎలా ఉంటుందో ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు పంపించాలా పంపించకూడదో తెలియట్లేదు పిల్లల్ని. వీళ్ళేమో అమెరికాకి వెళ్ళాలని వీళ్ళు. సో మీరు ఏమి సజెస్ట్ చేయగలుగుతారు వీళ్ళకి? నేనేం చెప్పాలి పిల్లలకి? ఈ సెమిస్టర్ పర్సనల్ గా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. పర్సనల్ గా ఈ సెమిస్టర్ రాకుండా ఉండటమే బెటర్ అండి. ఈ సెమిస్టర్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెమిస్టర్ ఈ 6 నెలల్లో అక్కడ కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకొని, అంటే ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ కోర్సెస్ నేర్చుకొని టైంని వేస్ట్ చేసుకోకుండా చేసుకోవడం బెటరు. డెఫినెట్ గా నిజంగా అమెరికా రావాలి అనుకునేటట్టయితే మీరు మీ పిల్లలతో ఒక్క మాట అడగండి. నేను నా హార్డ్ ఎర్నింగ్ మనీ 30 లక్షల రూపాయలు నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నా 30 లక్షల రూపాయలు తిరిగి ఎట్లా ఇస్తావో చెప్పు అడగండి చాలు. అతను గనక పర్ఫెక్ట్ గా ఆన్సర్ చెప్పగలిగితే, మీరు తీసుకోకపోవచ్చు, ఐఎమ్ షూర్ మీరు తీసుకోకపోవచ్చు, కానీ పర్ఫెక్ట్ గా ఆన్సర్ చెప్పగలిగితే హ్యాపీగా అమెరికా పంపించేసేయండి. ఇంత కూడా ఆలోచించక్కర్లేదు. అతని దగ్గర ఆ సొల్యూషన్ లేదనుకోండి, నేను అమెరికా వెళ్ళి ఏదో హోటల్లో పనిచేస్తాను, మోటల్లో పనిచేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే ఆ పని ఏదో శుభ్రంగా ఇక్కడే హాయిగా పని చేసుకో, బాగానే ఉంటుంది. 7-8 లక్షల రూపాయలు స్టార్టింగ్ పే ఇస్తున్నారు, బాగానే ఉంటుంది. సో సంథింగ్ లైక్ దిస్. నేనైతే మాత్రం ఈ సెమిస్టర్ కి మాత్రం అంత అడ్వైజబుల్ కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా పూర్తిగా రికవర్ ఏమో అవ్వలేదు, బట్ రికవర్ అవుతోంది. ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. నెక్స్ట్ సెమిస్టర్ కి బాగానే ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్ తీసుకోండి. అందులో ఆల్మోస్ట్ 85 to 90 యూనివర్సిటీస్ అమెరికాలోనే ఉంటాయి. రిమైనింగ్ 10 వచ్చేసరికి లైక్ లండన్ లో ఎక్కడో ఉన్నాయి అనమాట. యాక్చువల్ గా ఇండియాలో మీకు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. సో కాబట్టి డెఫినెట్ గా మాస్టర్స్ మాత్రం అమెరికాలో మాస్టర్స్ చేస్తే చాలా బాగుంటుంది. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ ఫర్ షూర్. ఓకే సార్, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. పవన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. పవన్ గారు నమస్తే. నమస్తే అండి. పవన్ గారు వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే సార్. యాక్చువల్ ఒక క్విక్ క్వశ్చన్ ఏంటంటే, లైక్ మేము ఇప్పుడు కన్సల్టెన్సీ ద్వారా ఆల్మోస్ట్ లైక్ 3 years నుంచి H1 మీద ఉన్నాము. మై స్పౌస్ వచ్చేసి H4 EAD వచ్చింది అండ్ SSN ఎవ్రీథింగ్ హెస్ బీన్ అప్రూవ్డ్ అండ్ నౌ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ హర్ జాబ్ టు జాయిన్. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే, మా కరెంట్ క్లయింట్ కంపెనీ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ అస్ టు టేక్ యాజ్ ఎ పర్మనెంట్ రోల్స్. సో ఇఫ్ నేను పర్మనెంట్ రోల్కి వెళ్ళినప్పుడు నా కన్సల్టెన్సీ ద్వారా నుంచి క్లయింట్కి వెళ్తున్నప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఈ టైంలలో? ఐ మీన్ ఇది యాక్చువల్ గా ఏంటంటే మీరు ఒక లాయర్ ని అడగాల్సిన క్వశ్చన్ అది. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే H4 EAD అనేటువంటిది మీ H1 మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మీ H1 మీద, మీ H1 కనుక ప్రాబ్లం ఏమైనా అయిందనుకోండి, తనకి H4 ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్. రెండవది, మీరు ఆల్రెడీ పనిచేస్తూ మీరు వేరే కంపెనీకి మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, పెద్ద ప్రాబ్లం 3 పే చెక్కులు అవి ఇవి ఉంటాయి, మీరు H1 ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. సో బెటర్ ఏంటంటే నాకన్నా కూడా మీరు ఒక మంచి అటార్నీని కాంటాక్ట్ చేస్తే, అతను అడ్వైస్ తీసుకుంటే బెటర్ అండి. అది ఓకే సార్. ఇంతకు ముందు మనం ఒక కాలర్ తో మాట్లాడాం, కుమార్ గారు. సో ఒక పేరెంట్ ఆవేదన లేదంటే ఒక రకమైన ఆందోళన, పిల్లలు అయితే మీరు చెప్పినట్టు సరైన గైడెన్స్ ఉండాలి, బట్ పిల్లలకి ఏంటంటే ఒక హోప్, యుఎస్ కి రావాలి, చదువుకోవాలని మీరు చెప్పారు. ఈ సెమిస్టర్ వరకు అయితే నా సజెషన్ ప్రకారం హోల్డ్ అవడమే బెటర్ అని. సో యుఎస్ వరకు ఆలోచిద్దాం సార్. అంటే అక్కడికి రావాలి అని అనుకునే వాళ్ళకి వెళ్ళొచ్చా లేదా అనేది పక్కన పెడితే, ఎవరైనా రావాలనుకునే వాళ్ళకి ఎలాంటి నిబంధనలు విధించవచ్చు? అంటే కొన్ని ఏళ్ల పాటు లేదంటే కొన్ని నెలల పాటు ఎవరు రాకూడదనే నిబంధనలు ఏమన్నా అమల్లోకి వస్తాయా? సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా అక్కడ చర్చల్లోకి వస్తున్నాయా సార్? అవేమి రావండి, ఎందుకంటే టెంపరీగా మాత్రమే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను March 13th నేను ఇండియా వద్దామని చెప్పేసి ఎయిర్పోర్ట్ కూడా వచ్చిన వాడిని, నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నది అని బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. ఓసీఐ కార్డు కూడా ఉంది నాకు. ఓసీఐ కార్డు అంటే నాకు వీసా కూడా అక్కర్లేదు. ఓసీఐ కార్డు కూడా నాకు ఉన్నది, వాడిని నాకు పంపించేశారు బ్యాక్. అంత మాత్రం నేను ఇండియా బ్యాన్ చేస్తుందని నేను అంటలేదే. టెంపరీగా ఒక 15 days, టెంపరీగా ఒక 1 month సో చేసేసారు.
అంతే. సేమ్ థింగ్ అమెరికా కూడా అదే పరిస్థితి. ఒక టెంపరీగా ఒక 60 days ఆపచ్చు, లైక్ లాక్డౌన్ పీరియడ్ పెట్టచ్చు. అంతేగాని అమెరికా బ్యాన్ చేస్తుంది, రాకుండా చేస్తుందని మాత్రం నేనైతే మాత్రం పర్సనల్ గా అనుకోవటం లేదు, ఫర్ షూర్ గా అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చేందుకు చదువుకోవడం కోసం వస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటి, ఎవరికి చెప్పినా ఫస్ట్ మేము చదువుకోవడం కోసం ఎంఎస్ చేయడం కోసం వెళ్తున్నాం అని చెప్తారు. ఆ తర్వాత ఏంటనే విషయం పక్కన పెడదాం, మనం మాట్లాడక్కర్లేదు. చదువుకోవడం కోసం వస్తున్నారు, నేనేమనుకుంటాను, చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనుకుంటాను. అంతే. చదువుకోవడానికి యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి సీట్ వచ్చేసింది, వాళ్ళకి ఫీ పే చేశారు. అమెరికాకి మంచిదే కదా స్టూడెంట్స్ రావడం వల్ల. ఒక స్టూడెంట్ వస్తే ఆల్మోస్ట్ $25,000-30,000 వస్తాయి అమెరికాకి. సో అది ఎప్పుడు మంచిదే. అలా బ్యాన్ చేస్తారని మాత్రం నేనేం అనుకోవట్లేదు. కాకపోతే జాబ్స్ విషయంలోనూ అమెరికన్స్ కి ట్రంప్ చెప్పిన ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూడండి, బై అమెరికన్ హైర్ అమెరికన్ అనేటువంటిది. అది మన భాషలో చెప్పాలంటే ఒక బ్రహ్మాస్త్రం. అది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. బై అమెరికన్ హైర్ అమెరికన్ అనే కాన్సెప్ట్ పట్టుకొని ఇన్ని సంవత్సరాల పాటు ఏమీ జరగలేదు, మన వాళ్ళకి బాగానే జాబ్స్ వస్తున్నాయి, మన వాళ్ళు బాగానే సక్సెస్ అవుతున్నారు. కాకపోతే ఈ కోవిడ్ వల్ల ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అయింది, అట్లానే ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. మిగతా దేశాల కన్నా అమెరికా ముందుగానే లైక్ రికవర్ అవుతుంది ఫర్ షూర్ గా. సో కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, బట్ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, న్యాచురల్లీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీ నీడ్ టు ఫాలో ద రూల్స్. ఏ పేరెంట్ అయినా సరే ఈ సెమిస్టర్ కి పర్సనల్ గా ఈ సెమిస్టర్ కి కొంచెం ఆలోచించి లైక్ నెక్స్ట్ సెమిస్టర్ కి మొత్తం రికవర్ అయిపోయిన తర్వాత వచ్చేస్తే దట్ షుడ్ బి బెటర్ నా ఉద్దేశం. ఓకే, అంటే మీ అంచనా ప్రకారం ఏ ఏ రంగాలలో ఉద్యోగ అవకాశాలు అనేవి స్థిరంగా ఉండొచ్చు అంటారు? అంటే ఏ ఏ రంగాల మీద హోప్ఫుల్ గా ఉండొచ్చు? అమెరికాలో జాబ్స్ 2 చోట్ల ఉంటాయండి. అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ బిజినెస్ మోడల్ మారితే చెప్పలేం. బిజినెస్ మోడల్ మన ఇండియన్స్ వచ్చేసరికి ఒకటి ఏంటంటే మెడికల్, డాక్టర్స్ ఏరియా, మెడికల్ ఏరియా. రెండవది ఐటీ. ఈ రెండిట్లో తప్పించి ఎక్కడా జాబ్స్ లేవు, ఎవరైనా చెప్పినా అది అబద్ధం. సో కాబట్టి ఏంటి, మెడికల్లో ఇప్పుడు కూడా మన ఎగ్జామ్షన్ కూడా మెడికల్ వాళ్ళకి ఏమి లేదు, మెడికల్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. మన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో కూడా మెడికల్ ప్రొఫెషనల్స్ కి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పేశారు. సో కాబట్టి ఆ రెండు ఏరియాస్ లో మనకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ మన వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా ఐటీలో పనిచేస్తారు కాబట్టి ఐటీలో ఏ ఏరియాలో ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనలిటిక్స్ కానివచ్చు, లేకపోతే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే లైక్ యునో క్లౌడ్ VMware కావచ్చు. ఇలాంటి ఏరియాస్ అక్కడే నేర్చేసుకొని ఆ ఏరియాలో ఇక్కడికి వస్తే కనుక డెఫినెట్ గా ది ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ వెరీ హై టు గెట్ ఏ సక్సెస్. ఎస్, ఓకే. ఫైనల్లీ మీరు చాలా మంది టెన్షన్ పడుతూ ఉన్నారు H1B విషయంలో. సో గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా 60 days హోల్డ్ లో పెట్టారు. ముందు సిచ్యువేషన్స్ విషయంలో ఎలాంటి భరోసాని ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనలిస్ట్ గా మీరేమి ఇస్తారు సార్? ఎడ్యుకేషనిస్ట్ గా మీరు ఇచ్చే సలహా గానీ ధైర్యం గానీ ఏంటి సార్? వెరీ సింపుల్. మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయంటే ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీ దగ్గర స్కిల్స్ లేకపోతే ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. నాకు తెలిసి కంపెనీ పేర్లు అక్కర్లేదు. వన్ గై ఇస్ ద ఎక్సలెంట్ పర్సన్. అతనికి ఏదో వీసా ప్రాబ్లం వచ్చింది, అతను ఇండియా నుంచి పనిచేస్తున్నాడు. సో అతని దగ్గర స్కిల్ ఉంది. కంపెనీస్ ఆర్ సపోర్టింగ్ దెమ్. స్కిల్ ఉన్న పర్సన్ ని ఏ కంపెనీ వదులుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మీ దగ్గర స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ డెవలప్ చేయాలంటే ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ గుడ్ యు నెవర్ అచీవ్ బెస్ట్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ గుడ్ యు నెవర్ అచీవ్ బెస్ట్. సో కాబట్టి యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ సక్సెస్. అంతే. చెప్పాను కదండి, వీసాలు ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద లైఫ్. దాని గురించి లైఫ్ ప్యానిక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పొరపాటున ఏదైనా ప్రాబ్లం వస్తే 2 రోజుల ముందే శుభ్రంగా ఇండియా వెళ్ళిపోవటం, హ్యాపీగా అక్కడ ఉండటం, కొంతకాలం ఉండటం, మళ్ళీ అగైన్ వీసాలు తీసుకోవటం, మళ్ళీ అగైన్ రావటం అనేటువంటిది బెటర్. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని రకరకాల బాధలు పడటము అవి చేయటం మాత్రం 100% అది అడ్వైజబుల్ కాదు. పర్టికులర్లీ ఫర్ మన తెలుగు కమ్యూనిటీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది అదొకటి, డోంట్ బి ప్యానిక్. అవసరమేం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ మనం కాదు, చాలా మంది ఫేస్ చేశారు. కాకపోతే ఇది ఒక టిపికల్ సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది, అంతే తేడా. ఓకే, అంటే ఇమిగ్రేషన్ తరపున అక్కడ అలా ఒకవేళ ఇబ్బందులు పడే వరకు ఉంటే గనక ఇమిగ్రేషన్ తరపున ఎలాంటి హెల్ప్ ఉంటే బాగుంటుంది అంటారు? అది మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే ఇది ఇమిగ్రేషన్ ఇష్యూ అనేటువంటిది ఏంటంటే లాయర్స్ మాట్లాడాలి. లైక్ ఐఎమ్ నాట్ ఏ లాయర్, నాకు తెలియని విషయం మీద నేనేం మాట్లాడతాను. ఇప్పుడు ఇందాక అతను అడిగినప్పుడు కూడా H4EAD H1 అన్నప్పుడు జనరల్ గా ప్రాబ్లం ఉండకపోవచ్చు, అంతవరకు మనం చెప్పగలుగుతాం. కానీ తన H4 ఏమవుతుంది, ఆ కంపెనీ వాళ్ళు క్లోజ్ చేస్తే తన H4EAD పోతుంది కదా. ఇలాంటివన్నీ ఏంటంటే లీగల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు అనమాట.
ఇమిగ్రేషన్ పాలసీస్ అనేటువంటిది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. దానిలో ఏంటంటే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం స్కిల్స్ గురించి మాట్లాడుకోవచ్చు, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఏమైనా చెప్పచ్చు, కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడలేం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ ఇకుర్తి గారు. చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ కూడా. సో నాకు తెలిసి మీ సలహాలు వింటే గనక కొంతవరకు ఎలాంటి పానిక్ లేకుండా వచ్చే అవకాశాలను జాగ్రత్తగా వాడుకుంటూ ఇంకా డెవలప్ అవడానికి ప్రయత్నిస్తే ఏ అవకాశం చేజారిపోదు అని చాలా చక్కని మాటల్లో చెప్పారు వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, నమస్తే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ సాక్షి. సాక్షి ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు అరుణా గామిని. నేను న్యూజెర్సీలో ఉంటాను. నేను గత 15 years నుంచి ఇమిగ్రేషన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. కరోనా వల్ల ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎకానమీ డౌన్ అయ్యింది. యుఎస్లో ఆల్మోస్ట్ 27 million అన్ఎంప్లాయ్మెంట్ కోసం క్లెయిమ్ చేశారు. ఇది డైరెక్ట్గా H1 మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎలా అంటే H1 వాళ్ళు లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లీగల్ స్టేటస్ అంటే వాళ్ళకి జాబ్ ఉండాలి, ఇంకా శాలరీ ఉండాలి. ఈ రెండిట్లోంచి ఏది లేకపోయినా వాళ్ళ లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయట్లేదు అన్నట్టుగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వలన చాలామంది ఎంప్లాయర్స్ అవర్స్ తగ్గిస్తున్నారు. అంటే ఒక మనిషి 40 hours ఒక వారంలో పనిచేస్తుంటుంటే వాళ్ళకి 30 గంటలే పనిచేయమని చెప్తున్నారు. లేదా శాలరీలో రిడక్షన్ చేస్తున్నారు. అంటే పర్ అవర్ ఇంత శాలరీ ఇచ్చేది దాన్ని తగ్గిస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు LCAలో ఉన్న శాలరీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అలా మెయింటైన్ చేయకపోతే కూడా అది లీగల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కాదు. తర్వాత కొంతమంది ఎంప్లాయర్స్ నాకు తెలిసిన వరకు ఏంటంటే వాళ్ళు ఫర్లో చేస్తున్నారు. ఫర్లో అంటే ఒక 3 monthsకి ఉద్యోగం నుంచి తీసేస్తారు. తర్వాత పరిస్థితులు బాగుంటే మళ్ళీ తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండలేరు, వెళ్ళలేరు. ఎందుకంటే బార్డర్స్ క్లోజ్ అయిపోయినాయి. నమస్కారం అండి, నా పేరు చాందిని దువ్వూరి. నేను షికాగో నుంచి మాట్లాడుతున్నాను. మనకి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో మీ అందరికీ తెలిసిందే. వైరస్ నుంచి మనం కాపాడుకోవడం చాలా ముఖ్యమండి. మార్కెట్లో మనకి మాస్కులు అంతగా దొరకడం లేదు. మార్కెట్లో 3 రకాల మాస్కులు ఉన్నాయండి. దీన్ని సర్జికల్ మాస్క్ అంటారు. ఇది 60 నుంచి 70% వరకు మనని ఫిల్టర్ చేస్తుంది. దీన్ని KN95 అంటారండి. మార్కెట్లో ఇది కూడా దొరకడం లేదు. 90% వైరస్ నుంచి మనని కాపాడుతుంది. కానీ మాస్కులు లేవని మాత్రం మీరు బయటకి మాస్కులు కవర్ చేసుకోకుండా వెళ్ళకండి. ఇంట్లోనే ఉన్న 100% కాటన్ బట్టతో మన మాస్కులు మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ మెకానికల్ ఎయిర్ డ్రాప్లెట్స్ నుంచి ఫిల్టర్ చేస్తుందండి. ఎయిర్లో ఉన్న ఎయిర్ డ్రాప్లెట్స్ అంటే పెద్ద ఎయిర్ డ్రాప్లెట్స్. కానీ 100% కాటన్ దానికి ఉన్న థ్రెడ్ కౌంట్ దగ్గరగా ఉంటేనే అది ఎక్కువ ఫిల్టర్ చేస్తుంది. లేకపోతే ఇంకొకటి దానికి సెకండ్ లేయర్ ఒకటి యాడ్ చేస్తే స్టాటిక్ కోసం, అది షిఫాన్ అయినా అయ్యుండొచ్చు, జార్జెట్ అయినా అయ్యుండొచ్చు, సిల్క్ అయినా అయ్యుండొచ్చు. 2 లేయర్స్తో తయారు చేసిన బట్ట మాస్కులు మనం తయారు చేసుకోవచ్చు. ఇది వేసుకుంటే కనుక మనం వైరస్ నుంచి కాపాడుకోగలం. కంపల్సరీగా అందరూ మీ మాస్కులు తయారు చేసుకుని వేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మేము ఇప్పటివరకు షికాగోలో సుమారు 5,000 మాస్కుల వరకు తయారు చేసి హాస్పిటల్స్కి అండ్ కమ్యూనిటీలో కావాల్సిన వాళ్ళందరికీ మేము అందించాము. అలాగే మీరందరూ కూడా దయచేసి మీరు మాస్కులు తయారు చేసుకుని వేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈరోజు విషయాన్ని కనుక గమనిస్తే కరోనా వైరస్ వల్ల మన రోజువారీ జీవితాల్లో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానిలో మొదటిది సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, రెండవది మాస్ గ్యాదరింగ్స్కి దూరంగా ఉండడం, మూడవది మాస్కులు ధరించడం. వీటితో పాటు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ, లేకుంటే మనం ఎప్పుడైనా నలతగా అనిపించినా, సిగ్గా ఉన్నా కానీ అందరికి దూరంగా ఉండడం కానీ చేయాలి. ఇక మాస్కుల విషయానికి వస్తే N95 మరియు సర్జికల్ మాస్కులు మనకు అందుబాటులో లేవు. వాటికి ఉన్న డిమాండ్కి అనుగుణంగా తయారు కావడం లేదు ఈరోజు. కాబట్టి మనం ఇంట్లో ఉన్న ఫ్యాబ్రిక్తో మనకు అనుగుణంగా కొన్ని మాస్కులు తయారు చేసుకొని
మనం రోజు వాడడం మంచిది. దానికి మన ఇంట్లో ఉన్న హైయెస్ట్ థ్రెడ్ కౌంట్ ఉన్న కాటన్ క్లాత్ కానీ వేరే ఫ్యాబ్రిక్ కానీ తీసుకొని ఒక 2 or 3 లేయర్స్గా చేసుకొని దాన్ని మాస్క్గా కుట్టుకొని వాడుకోవచ్చు. ఇక వీలైతే ఒక కాటన్ మరియు వేరే ఆల్టర్నేటివ్ ఐదర్ పాలిస్టర్, షిఫాన్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాబ్రిక్ను వాడడం వలన ఇంకా వైరస్ వ్యాప్తిని బాగా అడ్డుకోవచ్చు. దానికి తోడు మీరు కనుక ఒకవైపు కుట్టు లేకుండా ఓపెన్గా ఉంచి దానిలో పేపర్ టవల్ కనుక ఉంచితే అది ఇంకా బాగా పనిచేస్తుంది అని సమాచారం. సో ఇప్పుడున్న సమాచారం వరకు మనకు ఏ డేటా అయితే ఉందో, ఏది బాగా ఉందని చెప్తారో డాక్టర్లు కానీ లేకుంటే సైంటిస్టులు కానీ, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం మంచిది. వేరే విషయాలు ఆలోచించి మనకు అవసరం లేదు అని మొహమాటానికి వెళ్ళి మాస్కులు ధరించకుండా కనుక ఉంటే మనకు మనం చేసుకున్న వాళ్ళం అవుతాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా హాని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అన్ని నియమాలు జాగ్రత్తగా పాటించండి, చేతులు వాష్ చేసుకోండి, ఎల్లవేళలా మాస్కులు ధరించండి. ఇక్కడ ఒక్కసారి కూడా ఎక్సెప్షన్ లేదు, మొహమాటం లేదు. థ్యాంక్ యూ. నా పేరు రమేష్, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఒర్లాండో ఫ్లోరిడాలో. ఈరోజు కోవిడ్ ఫేస్ కవరింగ్స్, ఫేస్ మాస్క్ గురించి మాట్లాడదాము. ఫేస్ మాస్క్ నుంచి ఫేస్ కవరింగ్ ఎందుకు పేరు మార్చారంటే, మాస్క్ అంటే కమర్షియల్ మేడ్ దానిలాగా ఉంటుంది, కవరింగ్ అంటే ఇంట్లో కూడా తయారు చేయొచ్చు అని. ఇండియాలో టైలర్స్ చాలా మంది ఉన్నారు, కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి, వాళ్ళు చేయగలిగితే బెటర్. లేదంటే ఇంట్లోనే తయారు చేయొచ్చు. కాటన్ క్లాత్, జీన్స్ క్లాత్, సిల్క్, షిఫాన్ ఏదైనా పర్లేదు. 2 layers అయితే బెటర్ దెన్ 1 layer. ఆ 2 layers లో కూడా 2 different types of cloth వాడితే బెటరు. సో దట్ మోర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎందుకంటే పొరోసిటీ తక్కువ అవుతుంది. అండ్ ఫాలో ద సోషల్ డిస్టెన్సింగ్. ఇంకా బెస్ట్ అంటే స్టే హోమ్, లేదు బయటికి వెళ్ళాలంటే ఫేస్ మాస్క్ ఆర్ ఫేస్ కవరింగ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.